ఇటువంటి ఓల్డ్ ప్రాసెస్‌లు చాలా బావుంటాయండి చూడ్డానికి. చూడ్డానికే కాదు ఇలా వండిన వంటలు కూడా అంతే రుచిగా ఉంటాయి. చూసారు కదా వేడి వేడిగా ఏమున్నాయంటే పొయ్యిలో నిప్పులున్నాయంటారు కదా! అలా తీస్తుంది మా అమ్మ. దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. అంత బావుంటది. ఇలా నిప్పులనైతే తీసుకొని పైన పెట్టేసుకున్నాం కానీ నిప్పులెప్పుడూ అలాగే ఉంటాయేంటండి? ఇంతకీ ఈ రొట్టె ఎలా కాలింది? ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్‌గా చూపిచ్చేస్తాను చూసేయండి. ముందుగా తాటికాయలనైతే తీసుకొని శుభ్రం చేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్‌ని చాలా సింపుల్‌గానే చెప్పేస్తాను. ఎందుకంటే గ్యాస్ మీద వేసుకోవాలనుకున్నా కూడా పక్కా కొలత ఏంటి అని. తాటికాయల్ని కింద కొట్టి అప్పుడు లాగుతారండి పీచే విధంగాను. అవసరం లేదండి. బాగా పండిన కాయని తీసుకుంటే ఈ విధంగా ముందే మనం పీచి లాక్కోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి తొక్కలకి గుజ్జు అనేది ఎక్కువ ఉండదు. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా స్పీడ్‌గానే అయిపోతుంది. ఈ విధంగా పీస్ అంతా పీకిన తర్వాత వెనక్కి తిప్పి వాటిని లాగేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ తాటికాయలంటే ఎంత పిచ్చంటే సీజన్ అయిపోయేంత వరకు కూడా తెచ్చుకొని తింటూనే ఉంటామండి. అన్ని కాయలకి తొక్కలైతే తీసేసామండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు కాయని ఈ విధంగా గట్టిగా లాగితే టెంకలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా టెంకలనన్నీ విడదీసి పెట్టుకున్నాక ఒకవేళ కాయ మెత్తగా ఉంటే ఓకే. గట్టిగా ఉంటే గనుక ఈ విధంగా కాస్త నీళ్ళైతే జల్లుకోవాలండి. ఇలా జల్లుకుని ఒక టెంకని ఇంకొక టెంకతో కొడతారు మెత్తగా అవ్వడానికి. ఇప్పుడు చూపిస్తున్న పార్ట్ అయితే గుజ్జు తీయకూడదంటండి. ఇటువైపు తీయొచ్చంట చూపిస్తుంది. టెంకల్ని ఈ విధంగా ఒకదానితో ఒకటి కొట్టుకోవడం వల్ల అవి మెత్తగా అయ్యి గుజ్జు చాలా బాగా వస్తదండి. అదే మనం టెంకల్ని తీసేసి ఆ విధంగా పెట్టేసామనుకోండి అవి గట్టిగానే ఉంటాయి. మనం గుజ్జు తీసుకునే టైంలో గుజ్జు అంత బాగా రాదు. మొత్తం టెంకలనన్నీ అయితే కొట్టేసుకున్నామండి. ఈగలు వాలకుండా విసినికర్రతో విసరవలసి వస్తుంది. ఈగలకు సేవ చేస్తున్నామో టెంకల్ని ఈగలు వాలకుండా చూస్తున్నామో తెలియట్లేదు. ఈ టెంకల్ని అయితే ఒక అరగంట సేపు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. బాగా నానతాయి అనమాట. అప్పుడు గుజ్జు బాగా వస్తుంది. అరగంట నానిన తర్వాత అయితే టెంకలనైతే తీసుకుని ఇప్పుడు గుజ్జు అయితే తీసుకోవాలి. గుజ్జుని చాలామంది చాలా రకాలుగా తీస్తూ ఉంటారు. మీకు చాలా ఈజీగా ఫాస్ట్‌గా అయిపోవాలంటే మాత్రం ఇలా కొబ్బరి కోరేది ఉంటుంది కదా! దీన్ని పెట్టి గనక టెంకని గోకితే గుజ్జు అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుందండి. ఈ తాటి టెంకల గుజ్జు తీయడం అంత ఈజీ ఏం కాదండి. చేతులు నొప్పులొచ్చేస్తాయి. ఇలా అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. గుజ్జు కూడా చాలా మెత్తగా వస్తుంది. పీచు అనేది రాకుండాను. ఇంత పెద్ద ప్లేట్ ఎందుకు తీసుకున్నాము అనుకుంటారు కదా! ఇద్దరు తీయడానికండి. ఆల్రెడీ సాయంత్రం 4 అయిందండి టైము. ముందుగా తాటి రొట్టెయడానికి వరినొకైతే తీసుకోవాలండి. ఏ కప్ అయితే పెట్టుకుంటున్నామో ఆ కప్‌తోనే మెజర్ చేసుకోవాలి అన్నీని. వరినొకైతే 2 కప్పులు తీసుకుంటున్నాము. అంత ప్రొఫెషనల్‌గా ఏమి ఉండదండి వీడియో. వీళ్ళు చేసుకుంటున్నారు. ఓల్డ్ ట్రెడిషన్ కదా! ఇప్పుడు ఎవరు ఇలా చెయ్యట్లేదు కదా! అని చెప్పేసి వీడియో చూపిద్దామని అయితే చేశాను. క్లియర్‌గా అయితే చెప్తాను. 2 కప్పుల వరినొకకైతే 1 కప్పు తాటిగుజ్జు అయితే తీసుకోవాలండి. నిండుగా తీసుకోవాలన్నమాట. మీకు వీడియోలో క్లియర్‌గా చూపించాను కదా! వరినొక ఎంత తీసుకున్నామో ఇది మాత్రం కొంచెం ఎక్స్‌ట్రా ఉండేలాగా గిన్నెకి తీసుకోవాలి. తాటి రొట్టె బాగా ఉడకాలి, పొత్తులా రావాలి అంటే మాత్రం ఇప్పుడు ఒక చిన్న చిట్కా అయితే మీరు పాటించాలండి. ఇలా వరినొక తాటిగుజ్జు తీసుకున్నాక ఏమీ వేయకుండా ముందు ఈ రెండిటిని బాగా కలుపుకోవాలండి. పొడిగా ఉన్న వరినొకనే తీసుకుంటామండి. ఏం తడపవలసిన అవసరం లేదు. కానీ ఏంటంటే బెల్లం వేసేసుకోవడం వల్ల నూక అనేది బాగా నానదు. అందుకు ముందు తాటిగుజ్జుని ఈ వరినొకని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇంకొంచెం తాటిగుజ్జు చేసుకోవచ్చు కదా అని. అవసరం లేదండి. కరెక్ట్ మెజర్‌మెంట్ అయితే సరిపోతుంది. మీరు బెల్లం వేసుకున్న తర్వాత పాకంలా వచ్చి అది బాగా తయారవుతుంది. ముందే గుజ్జు ఎక్కువ వేసేసుకుంటే బెల్లం వేసిన తర్వాత బాగా పలచనైపోతుందండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గంటన్నర పాటు దీన్నైతే బాగా నానబెట్టేసుకోవాలండి మూత పెట్టేసి. గంటన్నర తర్వాత అయితే ఇదేదైతే కలిపి పెట్టుకున్నామో దీన్ని తీసుకుని ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు వెన్నపూసను కూడా వేసుకోవాలి. తాటి రొట్టెలోకి వెన్నపూస వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బావుంటది. అలాగే మనం ఏ కప్పుతో అయితే అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా బెల్లం అయితే తీసుకోవాలండి. కరెక్ట్‌గా సరిపోతుంది. రొట్టెకి గనక బెల్లం ఎక్కువయిందనుకోండి సరిగ్గా ఉడకదు. లోపల ముద్ద ముద్దల్లా ఉండిపోద్ది. అందుకు బెల్లం మరీ ఎక్కువ తీసుకోకూడదు. అలా అని తక్కువ తీసుకుంటేనేమో తీపి తక్కువైపోతుంది. కాబట్టి సమానంగానే తీసుకోవాలి. చూడండి బెల్లం వేసిన తర్వాత అయితే జారుగా తయారైంది పిండి అనేది కలుపుకోవడానికి. దీన్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట అయితే పక్కన పెట్టుకుని నాననివ్వాలండి. ఈ లోపల పొయ్యిలో నిప్పులైతే రాజేసుకుని ఉంచుకోవాలి. ఇప్పటి నుంచి మొదలయ్యే ప్రాసెస్ మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. చూసారు కదా! ముందే పొయ్యి అయితే నిప్పులు అవి రాజేసేసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మూకుడైతే పెట్టుకుని దాంట్లోకి సరిపడా నూనె అయితే వేసుకోవాలండి. ఇలా వేసే రొట్టెలకి నూనె అయితే ఎక్కువే పడుతుందండి. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ వేస్తున్నారో. ఇలా అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక పొరపాటు అయితే చేశానండి. పిండి నొక్కేటప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను. అందుకే ఆ బిట్ అయితే మీకు కనిపించదు. మీకు అది తెలిసిందే కాబట్టి ఇలా పిండి వేసుకున్న తర్వాత చేతులతో ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పిండి అయితే కలిపామో అంతా వేసేసాం కాబట్టి ఇలా నొక్కుకున్నాక మధ్యలోకి రంధ్రాలు అయితే చేస్తారండి బాగా ఉడకడానికి. ఇలా పొయ్యి మీదేసే తాటి రొట్టెకి రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుందండి. చూస్తున్నారా ఇప్పుడు వేలుతో అయితే బాగా ఉడికేలాగా రంధ్రాలు అయితే చేస్తారు. అలా కొన్ని చేసుకుంటే సరిపోతుంది.
తమ్ముడు నేను చిన్నప్పుడు అమ్మమ్మ ఎలా వేస్తుంటే ఈ ప్రాసెస్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళమండి. కానీ అప్పుడు తాటరొట్టు అంటే ఇష్టం ఉండేది కాదు. ఇష్టం ఉండకపోవడానికి అసలు తింటే కదా ఇష్టం ఉండడానికి. అమ్మమ్మ తినమ్మా అని పెట్టినా కూడా మాకు వద్దని వాళ్ళము. అమ్మమ్మ ఒక్కసారి తిని చూస్తే కదా తెలుస్తుంది అన్నాక ఒక్కసారి తిన్నాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తాటరొట్టుని అయితే తినడం మానలేదండి. ఎప్పుడు తాటికాయలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాము. ఈ తాటరొట్టు వేయడానికి ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అండి. ఎందుకంటే ఒక ఇస్తరాకునైతే తీసుకుని దానికి కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా నూనె అయితే రాసుకోవాలండి. వాస్తవానికి టైం 6 అయిపోయిందండి. చీకటిగా ఉండి సరిగా కనిపించకపోవచ్చు. నేనేం ప్రొఫెషనల్గా తీయట్లేదు, ఇంట్లో చేస్తున్నదే మీకు సరదాగా చూపిద్దాం కదా అని తీస్తున్నాను. ఇలా నూనె రాసుకున్న విస్తరాకుని ఈ రొట్టె మీద అయితే పెట్టుకోవాలండి. దానికంటే ముందు ఆ రొట్టె మీద కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ రాశారు కదా విస్తరాకుకి, ఆ పార్ట్ రొట్టె మీదకి వచ్చే విధంగా నొక్కుకోవాలండి. మరీ ఎక్కువ దలసరిగా కాకపోయినా ఇంకొక 2-3 ఇస్తరాకులు అయితే వేసుకోవాలండి. అంటే పూర్తి విస్తరాకు అవసరం లేదు. ముందుగా వేసేది మాత్రం కంప్లీట్గా ఉండే విస్తరాకుని అయితే వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలను అయితే వేస్తారండి నూనె రాసేసి. ఇలా ఎన్ని విస్తరాకులు వేసుకున్నా దానికి నూనె రాసి మాత్రమే వేసుకోవాలండి. ఆ నూనె రాసిన పార్ట్ని మాత్రం ఆ రొట్టె వైపుకి మాత్రమే వేసుకోవాలి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ ప్రాసెస్. ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు ఎవరో లేరు. కేక్ను ఉడకబెట్టినట్టు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నారు తాటి రొట్టెని కూడాను. మామూలుగా రొట్టె వేసినా కూడా బాగుంటుంది, కానీ దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది. నువ్వు వేసుకుని మాకు వీడియో చూపించేదే కాకుండా మళ్ళీ మాకు నోరు కూడా ఊరించేస్తున్నావా అని చెప్పేసి తిట్టుకుంటారేమోనండి. లేదండి, ఇలా వేసిన రొట్టె మాత్రం నిజంగా చాలా బాగుంటుంది, అందుకనే చెప్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా విస్తరాకులను అయితే వేసుకోవాలండి. మొదటి ఘట్టంలోనేమో పిండినైతే నొక్కుకుంటామండి. రెండో ఘట్టంలో వచ్చేసి ఇస్తరాకులకి నూనె రాసి వేసుకుంటాము. ఇప్పుడు ఇంకొక 3వ ఘట్టం కూడా ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది, చూపిస్తాను. ఈ 3వ ఘట్టానికైతే నిప్పులు కావాలండి. ఈ నిప్పులను ముందే రాజేసి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించేసి వెంటనే రొట్టె వేసినప్పుడు నిప్పులు రావాలంటే రావు. ఇటువంటి ఓల్డ్ ప్రాసెస్లు చాలా బాగుంటాయండి చూడ్డానికే కాదు, ఎలా వండిన వంటలు కూడా అంతే రుచిగా ఉంటాయి. చూసారు కదా, వేడివేడిగా ఏమున్నాయంటే పొయ్యిలో నిప్పులు ఉన్నాయంటారు కదా, అలా తీస్తుంది మా అమ్మ. ఇదే 3వ ఘట్టం అండి. ఎలా తీసిన నిప్పుల్ని ఈ ఇస్తరాకుల పైన అయితే వేసుకోవాలి. చాలా ఎక్కువే వేసుకోవాలి. పొయ్యిలో నుండి మొత్తం నిప్పులు అయితే తీసేసుకోకూడదండి, కొన్ని అయితే ఉంచుకోవాలి. కానీ ఇలా విస్తరాకు మీద వేసుకునే నిప్పులు మాత్రం విస్తరాకు అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే తీసుకోవాలి సరిపడాను. రొట్టె నొక్కినప్పుడు మాత్రమే మంట ఎక్కువగా ఉందండి. తర్వాత అయితే మంట లేకుండానే చూసుకున్నారు. ఇక నుంచి మంట అనేది ఎక్కువ ఉండకూడదు, చిన్న సెగ మీద కాలాలి. చాలా టైం పడుతుంది, అంటే ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు పడుతుంది. ఇదిగో ఇలా నిప్పుల్ని సరిపడా తీసుకుని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అయిపోలేదండి, ఇంకా ఉంది. ఇంకా ఉందా, ఇంకేం చేస్తావే బాబు అని అనుకుంటున్నారా అండి? ఏం చేయను, చూపిస్తాను. కానీ చూస్తున్నారు కదా, ఇలా పొయ్యిలో పెట్టుకునే పుల్లలు మాత్రం మంట ఎక్కువ రాజేసుకోకూడదు, సన్నని సెగ వచ్చేలాగే చూసుకోవాలి. ఇలా నిప్పులను అయితే తీసుకుని పైన పెట్టేసుకున్నాం, కానీ నిప్పులు ఎప్పుడు అలాగే ఉంటాయి ఏంటండి, బూడిదలా అయిపోతాయి. కాబట్టి అవి బూడిద అవ్వకుండా అవి అలా వెలుగుతూ ఉండాలంటే కొంచెం పేడనైతే యాడ్ చేసుకోవాలండి పైన. నేను ఏదో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోమని చెప్పానండి. అంటే నా ఉద్దేశం పేడ అయితే కొద్దిగా వేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని. అప్పుడు ఏమవుతుందంటే నిప్పులు అనేవి ఆరిపోకుండా రొట్టె అనేది బాగా కాలుతుంది. ఈ రొట్టె స్పెషాలిటీ ఏంటంటే కింద కాలుతుంది, పైన కాలుతుంది. మనం ఏం తిరగేయాల్సిన అవసరం లేదండి. కానీ పైన వేసుకున్నది మాత్రం కాస్త మాడుతుంది, ఎందుకంటే మనం విస్తరాకుల మీద నిప్పులు వేసి కాలుస్తాం కాబట్టి. చూడండి, పొయ్యి కూడా ఎక్కువ మంట పెట్టలేదు, కేవలం పుల్లల్ని మాత్రమే పెట్టింది నిప్పుల మీద. అంటే ఆ వేడితో మాత్రమే ఇది ఉడకాలన్నమాట, అప్పుడే బాగుంటుంది రొట్టె అనేది. మీరు ఇక్కడ గమనించండి, పొయ్యిలో పుల్లలను అయితే తీసేసింది. ఒక్క 15 నిమిషాలు మాత్రమే ఉంచి తర్వాత తీసేస్తారండి. నిప్పుల మీద ఉడికేలా చూసుకుంటారు, అసలు కాలిందా లేదా అనేది చూసుకుంటుంది. చీకటి పడిపోయిందండి పూర్తిగాను, 7:30 దాటేసింది టైం. ఇప్పుడు చూడండి, కాలిందో లేదో వీడియోలో కూడా చూపిస్తుందంట. చూసారు కదా, భలే కాలింది. కానీ ఇది బాగా మాడుతుందండి మధ్యలో పార్ట్ అయితేని. అంతేనండి, రొట్టె అయితే రెడీ అయిపోయింది. కంగారు పడకండి, రొట్టెని కూడా చూపిస్తాను. ముందు ఈ నిప్పుల్ని ఇస్తరాకుల్ని మాత్రం తీసేసుకోవాలండి. ఈ తాటి రొట్టు ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కమ్మగా మంచి భలే వస్తుందండి స్మెల్. బాగా కాలిన తర్వాత అయితే ఇంకా బాగా వస్తుంది. ఎంత దూరం వస్తుందంటే అంత దూరం వస్తుంది స్మెల్ ఇది. ఈ తాటి రొట్టెతో వచ్చిన బాధ ఏంటంటే వేడిది తినకూడదండి. వేడిది తిన్నామంటే మోషన్స్ పట్టేసుకుంటాయి, పూర్తిగా చల్లారకనే తినాలి. ఒక పక్క అయితే ఇలా బాగా మాడిందండి, మరో పక్క చూపిస్తాను చూడండి. దోరగా ఎంత బాగా కాలిందో, భలే ఉంది కదా. అబ్బా, స్మెల్ అయితే మాత్రం సూపర్ అండి బాబు. నేను కంపల్సరీ ఒక ముక్క ఇప్పుడు కోసిందే తినేస్తాను, మీకు కూడా చూపిస్తాను వేడిగా ఉన్నప్పుడే. చూసారా ఎంత బాగుందో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికనే అనరండి, పాత పద్ధతి ఏదైనా అంతే, చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడే కట్ చేయిస్తున్నాను చూడండి, అది పొత్తులా ఉడికిందా లేదా అనేది చూపించడానికి. మా అమ్మ దీన్ని ఏదో కేక్ కోసినట్టే ఫీల్ అయిపోతుందండి. మామూలుగా కొయ్యమ్మా అంటే వీడియో కదా, ఆ మాత్రం ఉండద్దా అంటుంది. మొత్తం మీద కోసిందండి, పొగలు కక్కుతుంది చూసారా.
చూడండి అసలు ఎంత బాగా ఉడికిందో ఇది. తాటి రొట్టె గనక తింటే ఇలానే తినాలండి. నిజంగా అంత బాగుంటది. దీంట్లో వెన్నపూస ఒకటి వేస్తారేమో, దాని రుచి కూడా కలిసి దీంట్లో ఇంకా బాగుంటదండి టేస్ట్ అయితేని. వీడియో ఫుల్గా చూసే వాళ్ళైతే నన్ను క్షమించండి. నోరూరించే మాటలు చెప్పేసి మొత్తం ప్రాసెస్ అంతా చూపించాను, కానీ మొక్క అయితే మాత్రం పెట్టలేకపోతున్నాను. అమ్మ చూడండి ఇది ఎంత బాగా ఉడికిందో, సరిగ్గా చూపించమని ఎన్ని వంకరలు తిప్పుతుందో దాన్ని.